Welcome, welcome students. Today our topic is Napoleon Bonaparte. ఈనాటి పాఠ్య అంశము నెపోలియన్ బోనాపార్టే. బిఏ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్ స్టూడెంట్స్కు ఇది పాఠ్యాంశంగా మనము కైకొనటం జరిగింది. సో లెట్ us come to the topic. Napoleon is a very popular name in the entire history of the world. ప్రపంచంలో ముఖ్యంగా ప్రపంచ రాజ్యాలను గత చరిత్రలో పరిపాలించినటువంటి పాలకులందరినీ ఏకరువు చేసుకొని 20వ శతాబ్ది ఆరంభంలో ప్రపంచ చరిత్రకారులు 10 మంది ప్రసిద్ధులైనటువంటి పాలకులను ఎంపిక చేయగా ఆ 10 మందిలో సహితము అగ్రగణ్యుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకు ఆన్సరే నెపోలియన్ బోనాపార్టే. 10 మంది ది గ్రేట్, భారతదేశ చరిత్రలో కూడా ది గ్రేట్ అని వర్ణింపబడినటువంటి అశోక ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్, అలాంటి 10 మంది ప్రపంచ ప్రసిద్ధుల్లో అగ్రతాంబూలాన్ని సహితము పొందినటువంటి ప్రపంచ ప్రసిద్ధుడైనటువంటి పాలకుడు నెపోలియన్ బోనాపార్టే. నెపోలియన్ బోనాపార్టేను గురించి ఈరోజు మనము చర్చించుకుందాం. నెపోలియన్ బోనాపార్టే 1769వ సంవత్సరం ఐరోపా ఖండంలోని అజీషియా పట్టణంలో ఇతడు జన్మించటం జరిగింది. నెపోలియన్ ప్రారంభ జీవితము నుండి కూడా ఒక పటిష్టమైనటువంటి, ఒక నిర్దిష్టమైనటువంటి నియమ నిబద్ధతతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినాడని చెప్పేసి చరిత్ర దాఖలాలు చెప్తూ ఉన్నాయి. నెపోలియన్ యొక్క చరిత్ర ధోరణిలో మనం పరిశీలిస్తే 1799లో అనగా 1789లో ఫ్రాన్స్ దేశానికి విప్లవం సంభవించగా, విప్లవ అనంతరం ఏర్పడినటువంటి తాత్కాలిక విప్లవ ప్రభుత్వ కాలంలో ఇన్ బిట్వీన్ 1789 to 99 దట్ నెపోలియన్ మేడ్ ఏ క్రూషియల్ రోల్. జూముల పరిపాలన జరుగుతున్న నేపథ్యంలో ప్రజాదరణను పొందిన వాడై, ప్రజాహితమైన దృక్పథాన్ని కలిగిన వాడై 1799లో ఫ్రెంచ్ రిపబ్లిక్ ఏర్పడినటువంటి ఎన్నికల్లో ఫ్రెంచి రిపబ్లిక్గా ఏర్పడినటువంటి మొదటి సందర్భంలో ఫ్రెంచ్ రిపబ్లిక్ ఏర్పడినటువంటి మొట్టమొదటి కాన్సల్, ద ఫస్ట్ కాన్సల్ ఆఫ్ ఫ్రెంచ్ రిపబ్లిక్ ఇన్ ద ఇయర్ 1799. నెపోలియన్ 1799 నుండి 1802 వరకు కూడా సాధారణమైనటువంటి ఎన్నిక కాబడినటువంటి ఒక పాలకుడిగా ఇతని యొక్క పరిపాలన మనం చూడవచ్చు. 1799 నుంచి 1802 తర్వాత నెపోలియన్ he himself declared that he is the life consul. కాన్సులేట్ ప్రభుత్వానికి, ఇక్కడ కాన్సులేట్ ప్రభుత్వాన్ని గురించి మనం పరిశీలిస్తే 4 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని కలిగి ఉన్నటువంటి కాన్సులేట్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఫ్రాన్స్ దేశంలో ఎన్నిక కాబట్టడం జరిగింది. దీనికి అత్యున్నతమైనటువంటి పదవి కాన్సల్. ఆ కాన్సల్ పదవిని తాను కలిగి ఉంటూ 1799 నుంచి 1802 వరకు నెపోలియన్ తన పరిపాలనా దక్షతతో, తన యొక్క పరిపాలనా సంస్కరణల ద్వారా నిర్దిష్టమైనటువంటి వెనుకబడి ఉన్నటువంటి, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి ఫ్రాన్స్ దేశం యొక్క స్థితిగతులను
పెంపొందించి తద్వారా ప్రజా అభిమానాన్ని కొన్నవాడే, గ్రహించిన వాడే, రెఫరెండం ద్వారా ప్రజాభిప్రాయ సేకరణను సహితము పొంది 1802లో తాను తన పదవికి ఎన్నికలు లేని విధంగా తాను కాన్సలేట్ ప్రభుత్వంలో శాశ్వతంగా తానే కాన్సల్గా, అతడు జీవిత కాన్సల్గా, లైఫ్ కాన్సల్గా ప్రకటించుకోవటం జరిగింది. ఇది నెపోలియన్ యొక్క రాజకీయ పాలనా చరిత్రలో మొదటి ఘట్టం. 1799 నుంచి 1802 వరకు ఒక ఘట్టం అయితే 1802 నుంచి 1804 వరకు బీయింగ్ ఏ లైఫ్ కాన్సల్ వాట్ హీ డిక్లేర్డ్, తను ప్రత్యేకమైనటువంటి విదేశాంగ విధానాన్ని, పరిపాలనా విధానాన్ని ఇతడు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. నెపోలియన్ అనుసరించినటువంటి ఆధునిక విధానాల ద్వారా ఫ్రాన్స్ దేశం యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడటం జరిగింది. ప్రజా అభిమానాన్ని నెపోలియన్ చూరగొనటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో 1804లో నెపోలియన్ ఏకంగా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి కాన్సులేట్ ప్రభుత్వానికే చరమగీతం పాడుతూ హీ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ యాజ్ ఐఎమ్ ద ఎంపరర్ ఆఫ్ యువర్ ఫ్రాన్స్ అని ప్రకటించుకోవటం జరిగింది. ఇక్కడ ఆనాటి ఫ్రెంచి స్థితిగతులగిన మనం పరిశీలించినట్లయితే, ఫ్రెంచ్ విప్లవం ద్వారా లూయిల ప్రభుత్వాన్ని ఛేదించి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రిపబ్లిక్ ప్రభుత్వ వ్యవస్థీకృతి ఏర్పడిన పిమ్మట నెపోలియన్ తిరిగి నియంతగా ప్రకటించుకున్నటువంటి వైనాన్ని మనం పరిశీలిస్తే, ఇది ఆనాటి ఫ్రెంచ్ ప్రజల అభిమానం ద్వారానే తాను సాధించినట్టుగా చరిత్ర దాఖలాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకనగా గతంలోని ఫ్రెంచి నెపోలియన్కు పూర్వం ఉన్నటువంటి ఫ్రాన్స్ దేశ ఆర్థిక సాంఘిక స్థితిగతులు, నెపోలియన్ ఆధీనంలో నెపోలియన్ యొక్క పరిపాలనలో ఏర్పడినటువంటి పరిస్థితులను మనం పరిశీలిస్తే హీ అచీవ్డ్ ఎ లాట్. అటువంటి నేపథ్యంలో నెపోలియన్ 1804లో తాను ఫ్రాన్స్ దేశానికి తిరుగులేని నాయకుడై ఇక ఐరోపా పటాన్నే నేను మార్చివేస్తానని చెప్పినటువంటి ధీశాలి నెపోలియన్ తాను అనుసరించినటువంటి విధానము, తను ఎంచుకున్న విధానము, తను పోరాడటానికి ఎంచుకున్నటువంటి వైనాన్ని మనం పరిశీలిస్తే ఇస్ లైక్ ఎ లైన్. నెపోలియన్ ప్రపంచ రాజ్యాల్లో ఆనాటికి ఐరోపా ఖండమే కాదు, ప్రపంచ రాజ్యాల్లో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము ప్రపంచవ్యాప్తికంగా వర్తక వాణిజ్య వ్యాపారాన్ని సాగిస్తూ అనేక వలస రాజ్యాలను కలిగినటువంటి సామ్రాజ్యము, రాజ్యము, దేశము బ్రిటిష్ ప్రభుత్వం. ఒకవైపు అమెరికా ఖండంలోని అమెరికా దేశం, ఆసియా ఖండంలోని భారతదేశం, ఇలాంటి అనేక దేశాలను తన ఆధీనంలో కలిగి ఉండి పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వంతో నెపోలియన్, మై ఫైట్ ఈజ్ విత్ ఇంగ్లాండ్, బట్ దట్ ఫైట్ ఈజ్ నాట్ త్రూ వార్. బ్రిటిష్ ప్రాధాన్యతకు, బ్రిటిష్ సామ్రాజ్యానికి తలమానికమైనటువంటి బ్రిటిష్ వర్తక వాణిజ్యాన్ని దెబ్బగొట్టడమే తన లక్ష్యము అనేటువంటి భావనతో అతడు ప్రకటించినటువంటి విధి విధానమే భూఖండ విధానం. నెపోలియన్ యొక్క అంతర్జాతీయ విధానానికి ముందు మనము నెపోలియన్ కాన్సల్గా అతడు అనుసరించినటువంటి విధానాన్ని మొట్టమొదటిగా మనం పరిశీలిద్దాం. నెపోలియన్
ఫస్ట్ కాన్సుల్గా 1799 నుంచి 1804 వరకు ఒక ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి ప్రతినిధిగానే వ్యవహరించినట్టుగా చరిత్ర దాఖలాలు చెప్తూ ఉన్నాయి. నెపోలియన్ అనుసరించినటువంటి విధానంలో ఫ్రాన్స్ దేశం యొక్క నాటి ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణమైనటువంటి సంస్కరణలో నెపోలియన్ చేపట్టినట్టుగా చరిత్ర ఆధారాలు చెప్తూ ఉన్నాయి. ఆధునికమైనటువంటి సంస్కరణల ద్వారా ఫ్రెంచి ఆర్థిక వ్యవస్థను, ఫ్రెంచ్ విప్లవ కాలంలో ఫ్రెంచ్ ఖజానా పూర్తిగా పతనమైంది. ఆర్థిక సంక్షోభము, ద్రవ్య ఉల్బణము జరిగి ఫ్రాన్స్ యొక్క ఆర్థిక స్థితి దిగజారటమే కాకుండా విప్లవ కాలంలో సామాజిక పరిణామాలు సహితము సంభవించినాయి. ఇట్టి పతనావస్థలో ఉన్నటువంటి ఫ్రాన్స్ దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను పూర్తిగా మార్చివేసినటువంటి వైనము నెపోలియన్ చరిత్రలో యాజ్ ఏ ఫస్ట్ కాన్సుల్గా, మొదటి కాన్సుల్గా నెపోలియన్ 99 నుంచి 1804 వరకు అతడు అనుసరించినటువంటి పరిపాలనా విధానమే కారణంగా మనం భావించవచ్చు. నెపోలియన్ ఆ తర్వాత అతడు 1804లో తాను జీవిత కాన్సల్నే కాదు, కాన్సులేట్ ప్రభుత్వంని పూర్తిగా రద్దు చేస్తూ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ ఎ డిక్టేటర్. తానే చక్రవర్తిగా, తానే ఫ్రాన్స్ దేశానికి రాజుగా ప్రకటించుకొని పరిపాలన ప్రారంభించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో నెపోలియన్ అతడు ఐరోపా ఖండంలో ఫ్రాన్స్ దేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి రాజ్యంగా, తాను తిరుగులేనటువంటి నాయకుడిగా నిరూపించుకోవటానికి అతడు అనుసరించిన విధానమే చరిత్ర ఆధారం అవుతూ ఉంది. ఐరోపా ఖండాన్ని తన ఆధీనంలోనికి తీసుకొని రావటం కోసం నెపోలియన్ ప్రవేశపెట్టినటువంటి విధానమే కాంటినెంటల్ సిస్టమ్, భూఖండ విధానం. నెపోలియన్ తన సంస్కరణల ద్వారా సైనిక సంపత్తిని పెంపొందించుకోవటం జరిగింది. శక్తివంతమైనటువంటి సైనిక వ్యవస్థను నెపోలియన్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ప్రధానంగా రక్షణ వ్యవస్థపై, సైనిక వ్యవస్థపై నెపోలియన్ అధిక పెట్టుబడులు పెడుతూ అత్యంత శక్తివంతమైనటువంటి సైన్యాన్ని, సైనిక వ్యవస్థను, యుద్ధ నౌకలను, యుద్ధపరమైనటువంటి ఆయుధాలను నెపోలియన్ సమకూర్చుకోవటం జరిగింది. నెపోలియన్ యొక్క సంస్కరణల రీత్యా మనం పరిశీలిస్తే నెపోలియన్ యొక్క సంస్కరణలు గొప్పయా, నెపోలియన్ చేసినటువంటి యుద్ధాలు గొప్పయా అనేటువంటి విషయాన్ని మనం సరిపోల్చుకొని చూపినట్టయితే నెపోలియన్ తాను చేసినటువంటి 40 యుద్ధాల్లో 38 యుద్ధాల్లో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని, అంటే ఓటమి ఇంచుమించు ఎరగనటువంటి యోధాగ్రేసరుడు నెపోలియన్. అట్టి శక్తివంతమైనటువంటి సైన్యాన్ని సమకూర్చుకొని అతడు ఐరోపానే తన ఆధీనంలోనికి, సంపూర్ణ ఐరోపా ఖండాన్ని తన ఆధీనంలోనికి తెచ్చుకొని ఐరోపా ఖండంలో ప్రపంచంలో అగ్రరాజ్యంగా 13వ శతాబ్ది నుంచి
ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం వరకు కూడా తిరుగులేని ఆధిపత్యాన్ని నాయకత్వాన్ని సాగించినటువంటి ఇంగ్లాండ్కు చెక్ పెడుతూ ఇంగ్లాండ్తో పోరాటము సాగించడం జరిగింది. అటువంటి నెపోలియన్ యొక్క సైనిక సంస్కరణలు, నెపోలియన్ యొక్క సామ్రాజ్య ప్రాధాన్యత కన్నా నెపోలియన్ యొక్క సంస్కరణలే మిన్నవి అని చెప్పేసి నెపోలియన్ సహితము తన జీవిత చరిత్రలో పేర్కొన్నట్టుగా మనకు చరిత్ర ఆధారాలు తెలుపుతున్నాయి. నెపోలియన్ ప్రపంచ ప్రసిద్ధుడిగా ప్రఖ్యాతి నొందినటువంటి లేక అంతటి ఆధిపత్యాన్ని చూపటానికి యుద్ధాలు చరిత్రలో కలిసిపోయినాయి. నెపోలియన్ చివరకు ఓటమి పాలయ్యాడు, చరిత్ర ముగిసింది. కానీ నెపోలియన్ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు మాత్రము నేటికిని ఐరోపా ఖండంలో ప్రపంచమంతటా అవి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆదర్శవంతంగా నేటికి కొనసాగుతున్నవని చెప్పటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. సో నెపోలియన్ యొక్క సంస్కరణలు ఇక్కడ చారిత్రాత్మకమైనవి, ప్రాధాన్యతతో కూడుకున్నవి. నెపోలియన్ సంస్కరణ ఆర్థిక సంస్కరణలు, న్యాయ సంస్కరణలు, సైనిక సంస్కరణలు, అతడు అనుసరించినటువంటి సంస్కరణల ద్వారా ఐరోపా ఖండంలోని ఫ్రాన్స్ దేశం దాని యొక్క స్థితిగతులు పూర్తిగా మారిపోవటం జరిగింది. ఒక పతనావస్థలో ఉన్నటువంటి ఫ్రాన్స్ దేశం నెపోలియన్ యొక్క సంస్కరణల ద్వారా, నెపోలియన్ అనుసరించినటువంటి పరిపాలనా విధానం ద్వారా ఆర్థిక అభ్యున్నతిని సాధించటమే కాకుండా సైనిక పటిష్టతతో శక్తివంతమైనటువంటి రాజ్యముగా నిలబడి, ఆ తదుపరి నెపోలియన్ ఐరోపాలో ప్రధాన 4 రాజ్యాలు మినహా ఇతర ఐరోపా రాజ్యాన్ని తన పాదాక్రాంతం చేయటంలో నెపోలియన్ అనుసరించినటువంటి సంస్కరణల ఫలితంగానే అంతటి స్థిరత్వం ఏర్పడింది అని చెప్పేసి చరిత్ర భావనలు తెలుపుతూ ఉన్నాయి. నెపోలియన్ యొక్క సంస్కరణల గురించి మరికొన్ని విషయాలు మనం పరిశీలించినట్టయితే, నెపోలియన్ వ్యాపారపరమైనటువంటి విధానంలో వ్యాపార దృక్పథంతో ఆర్థిక వ్యవస్థీకృతిని పెంపొందించడం జరిగింది. మరొక వైపు సైనిక పటిష్టతను పెంపొందించటంలో అగ్రరాజ్యాలపై సైతము తలపడే విధంగా శక్తివంతమైనటువంటి సైనిక వ్యవస్థీకృతిని ఏర్పాటు చేయటంలో నెపోలియన్ యొక్క సంస్కరణలు చరిత్ర ఆధారపూరితమవుతున్నాయి. నెపోలియన్ యొక్క సంస్కరణలో మనం ప్రధానంగా గమనించినట్టయితే ఆనాటి విద్య, వైద్య, ఇతర సంస్కరణలు సైతం సామాజిక పరిణామాలు, ఇతర పరిస్థితులన్నింటినీ మనం గమనించినట్టయితే సామాజిక చైతన్యము, పరిపూర్ణమైన ఆర్థిక ఆధునిక వ్యవస్థీకృతి అనేది ఆనాడు ఫ్రాన్స్ దేశంలో నెపోలియన్ ఆధ్వర్యంలో నెలకొన్నది అని చెప్పేసి చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇట్టి నెపోలియన్ సంస్కరణల ఫలితంగా ఫ్రాన్స్ దేశం ఒక పటిష్టమైనటువంటి రాజ్యంగా, శక్తివంతమైనటువంటి సైన్యాన్ని సమకూర్చుకొని నెపోలియన్ 1804లో తానే చక్రవర్తిగా ప్రకటించుకున్న పిమ్మట అతడు ప్రవేశపెట్టినటువంటి విధానమే భూఖండ విధానము. నెపోలియన్ యొక్క భూఖండ విధానాన్ని గురించి ఇక్కడ మనం చర్చించినట్టయితే, ఐరోపా ఖండంలోని
ఇంగ్లాండ్ దేశం ప్రపంచవ్యాప్తికంగా వర్తక వాణిజ్యాన్ని విస్తృతిపరిచి ఆర్థికంగా పటిష్ట దేశంగా ఏర్పడటానికి కారణం ఇంగ్లాండ్ దేశానికి ఉన్నటువంటి వర్తక వ్యాపారం. ఐరోపా ఖండ రాజ్యాలతో ఐరోపా ఖండేతర దేశాలైనటువంటి ఆసియా, అమెరికా తదితర దేశాలకు ఇంగ్లాండ్ తమ దేశంలో వస్తు సామాగ్రిని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వస్తు సామాగ్రిని తయారు చేసి వాటిని తనకున్నటువంటి అత్యంత శక్తివంతమైన సమర్థవంతమైనటువంటి నౌకా ప్రయాణ లేక ఎగుమతుల ద్వారా దిగుమతుల ద్వారా ఆర్థికంగా అభివృద్ధిని పటిష్టతను సాధించింది ఇంగ్లాండ్. ద సీక్రెట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రేడ్ అండ్ బిజినెస్. ప్రపంచవ్యాప్తికంగా అన్ని రాజ్యాల్లో ఆయా రాజ్యాల్లో నుంచి ముడి సరుకులను దిగుమతులు చేసుకుంటూ తన రాజ్యంలో తయారు చేయబడినటువంటి ఆధునిక సాంకేతిక వస్తు సామాగ్రిని ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా ఐరోపా ఖండ రాజ్యాలకు సైతము చేరవేసేటువంటి వర్తక వాణిజ్య విధానమే కీలక పాత్ర వహించింది. నెపోలియన్ ఏ వర్తక వాణిజ్యము ఇంగ్లాండ్ లేక బ్రిటిష్ ఆయుపట్టుగా ఉందో అట్టి వ్యాపారాన్ని విచ్ఛిన్న చేయటమే తన లక్ష్యంగా భావిస్తూ ఆ లక్ష్యానికి ముందుగా నెపోలియన్ కొన్ని యుద్ధాలను సాగించడం జరిగింది. ఐరోపా ఖండంలో తాను యుద్ధాలను ఇతర ప్రధానంగా ఉన్నటువంటి ఇంగ్లాండ్, ఆస్ట్రియా, ప్రష్యా మరియు రష్యా ఈ 4 దేశాలు మినహా ఇతర రాజ్యాలన్నిటిపై నెపోలియన్ దండయాత్రలు సాగించడం జరిగింది. ఈ దండయాత్రల ద్వారా తను ప్రకటించినటువంటి యుద్ధ ప్రకటనల ద్వారా కొన్ని దేశాలు నెపోలియన్, ఐరోపా ఖండ రాజ్యాలు నెపోలియన్తో సంధి ఉడంబడికలు, దౌత్య సంబంధాలు ఏర్పరచుకొని ఆయా రాజ్యాలు నెపోలియన్ మిత్ర రాజ్యాలుగా చేరవచ్చటం జరిగింది. ఏ రాజ్యాలైతే నెపోలియన్తో మిత్రత్వాన్ని సాగించక వ్యతిరేకించినాయో వాటన్నిటిపై నెపోలియన్ యుద్ధాన్ని ప్రకటించి వాటిపై పరిపూర్ణ విజయాన్ని సాధించటం జరిగింది. సో ఇంగ్లాండ్, ఆస్ట్రియా, ప్రష్యా, రష్యా మినహా మిగతా ఐరోపా ఖండ రాజ్యాలు నెపోలియన్ 2 భాగాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. మొదటిగా తనతో సంధిగా అంగీకరించినటువంటి మిత్ర రాజ్యాలు, మరికొన్ని వలస రాజ్యాలు, జయించిన రాజ్యాలు వలస రాజ్యాలు, మిత్రత్వాన్ని కలిగినవి మిత్ర రాజ్యాలు. మిత్ర రాజ్యాలకు వలస రాజ్యాలకు నెపోలియన్ 1805లో భూఖండ విధానాన్ని ప్రకటింపచేయటం జరిగింది. అది మిత్రరాజ్యమైన వలస రాజ్యమైన నెపోలియన్ తన భూఖండ విధానాన్ని ప్రకటిస్తూ ఐరోపా ఖండంలోని మిత్ర రాజ్యాలు, వలస రాజ్యాలు ఇంగ్లాండ్తో తాను సూచించినటువంటి విధి విధానాలను అనుసరించవలనని ప్రకటించినటువంటి ప్రకటనే విధానమే భూఖండ విధానం. ఇంగ్లాండ్తో ఏ రాజ్యము కూడా దౌత్య సంబంధాలను, వ్యాపార సంబంధాలను కలిగి ఉండకూడదు. ఇంగ్లాండ్కు ఎగుమతులు, దిగుమతులను పూర్తిగా నిషేధించాలి. ఇంగ్లాండ్ యొక్క నౌకలను తమ నౌకాశ్రయంలో అనుమతించకూడదు. ఇంగ్లాండ్తో ఏ విధమైనటువంటి దిగుమతులను, ఎగుమతులను కొనసాగించకూడదు. ఇట్టి షరతులను నెపోలియన్ ప్రకటిస్తూ
ఐరోపా ఖండ రాజ్యాలలో భూఖండ విధానం అనేటువంటి ఈ విధానము ద్వారా బ్రిటిష్ నౌకా వ్యవస్థను, వ్యాపార వ్యవస్థను ఇతడు క్రమంగా స్తంభింపచేయటం జరిగింది. నెపోలియన్ యొక్క శక్తి సామర్థ్యము, నెపోలియన్కు కలిగినటువంటి సైనిక వ్యవస్థ, యుద్ధ స్థాయిని బట్టి వలస రాజ్యాలు, మిత్ర రాజ్యాలు ఏవి కూడా నెపోలియన్కు వ్యతిరేకంగా ఇంగ్లాండ్తో వ్యాపార సంబంధాలు కలిగి ఉండటానికి, ఎగుమతులు దిగుమతులను కలిగి ఉండటానికి, రేవు పట్టణాల్లో ఇంగ్లాండు నౌకలకు అనుమతి ఇవ్వటానికి ధైర్యం చేయలేకపోవటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో బ్రిటిష్ సైనిక వ్యవస్థ, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ క్రమంగా పతనమై ఆర్థిక నష్టానికి దారితీస్తున్నటువంటి దశలో ఇంగ్లాండ్ రెండవ రాజ్య కూటమిని ఏర్పాటు చేసి రష్యాను నెపోలియన్కు వ్యతిరేకంగా సన్నద్ధపరచడం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నెపోలియన్ రష్యాపై యుద్ధానికి సన్నద్ధం కావటం జరిగింది. ఎప్పుడైతే రష్యాపై నెపోలియన్ తన యొక్క విధానాన్ని ప్రకటించాడో వెంటనే రెండవ రాజ్య కూటమి ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విభేదిస్తూ రష్యా వైదొలగటం జరిగింది. ఇటువంటి దశలో మూడవ రాజ్య కూటమిని ఏర్పాటు చేసింది ఇంగ్లాండ్. ఐరోపా ఖండంలో సాగినటువంటి మూడవ రాజ్య కూటమిలో రష్యా, ప్రష్యా, ఆస్ట్రియా, ఇంగ్లాండ్ దేశాలు నెపోలియన్పై నెపోలియన్ ఆధిపత్యాన్ని, నెపోలియన్ యొక్క భూఖండ విధానాన్ని ఎదుర్కొనటానికి ఈ 4 రాజ్యాలు సంసిద్ధమైనటువంటి వైనము. నెపోలియన్ యొక్క చర్యల ద్వారా మూడవ రాజ్య కూటమి సహితము విచ్ఛిన్నమైనది. ఇటువంటి దశలో 1804 నుంచి 1814 వరకు 10 సంవత్సరాల పాటు బ్రిటిష్ ప్రపంచ స్థాయిలో విస్తరింపబడిన ఆనాటి వర్తక వ్యాపారము స్తంభించిపోయింది. ఎగుమతులు దిగుమతులు నిలిచిపోవటం జరిగింది. బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. సో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ విధంగా ఈ కాంటినెంటల్ సిస్టమ్ ద్వారా, భూఖండ విధానం ద్వారా నెపోలియన్ బ్రిటిష్ సామ్రాజ్యమును గడగడలాడించాడు అనేటువంటి వర్ణన చరిత్రలో వర్ణింపబడటం జరిగింది. నెపోలియన్పై చతుర్రాజ్య కూటమి సంసిద్ధమై ఆస్ట్రియా, ప్రష్యా, రష్యా మరియు ఇంగ్లాండ్ దేశాలు 4 రాజ్యాల సమిష్టి సైనిక ఆధ్వర్యంలో నెపోలియన్ను ఓడించడానికి సాగినటువంటి యుద్ధంలో 1814లో నెపోలియన్ ఓటమి పాలు కావటం జరిగింది. ఈ యుద్ధం ద్వారా చతుర్రాజ్య కూటమి రాజ్యాలు విజయాన్ని తాత్కాలికంగా పొందినవని చెప్పక తప్పదు. ఇటువంటి దశలో నెపోలియన్ను దీవిలో బంధించి ఫ్రాన్స్ దేశంలో ఇంగ్లాండ్ దేశము పూర్వపు లూయి వంశానికి చెందినటువంటి ఆస్ట్రియా దేశంలో ఉన్నటువంటి 18వ లూయిని రాజుగా ప్రకటించి పరిపాలన ప్రారంభింపచేయటం జరిగింది. 18వ లూయి ఆధ్వర్యంలో 100 రోజుల పరిపాలన కొనసాగింది. ఇటువంటి దశలో అనుకోని విధంగా ఆకస్మికంగా దీవిలో బంధింపబడినటువంటి నెపోలియన్ బందీ విచ్యుతుడై సరాసరి ఫ్రాన్స్ దేశంలో చేరిన వార్త 18వ లూయికి తెలియటం జరిగింది. నెపోలియన్ ఫ్రాన్స్ దేశంలోనికి ప్రవేశించాడనే వార్త తెలిసినటువంటి 18వ లూయి వెంటనే ఇంగ్లాండ్ దేశమునకు పారిపోవటం జరిగింది.
ఎలాంటి వ్యతిరేకతను చవి చూడకుండానే తిరిగి నెపోలియన్ తన సింహాసనాన్ని, తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని తిరిగి పొంది పరిపాలన ప్రారంభించటం జరిగింది. సో నెపోలియన్ తిరిగి తన అధికారాన్ని కొనసాగిస్తూ బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటానికి సంసిద్ధమైనటువంటి నేపథ్యంలో చతుర్రాజ్య కూటమి తిరిగి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఓటర్ల యుద్ధానికి సంసిద్ధం కావటం జరిగింది. ప్రపంచ చరిత్రలో బ్యాటిల్ ఆఫ్ వాటర్లు అనేటువంటి ఈ ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధము చారిత్రాత్మకమైనది. ఇంగ్లాండ్, ఆస్ట్రియా, రష్యా, ప్రష్యాల యొక్క పూర్తి సహాయ సహకారాలను సంయుక్తంగా తీసుకొని శక్తివంతమైనటువంటి నెపోలియన్ పైకి సాగించినటువంటి యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ. ఈ యుద్ధంలో నెపోలియన్ ఓటమి పాలయ్యను. సుమారు దశాబ్దిన్నర పాటు ఐరోపా ఖండాన్ని శాసించినటువంటి నెపోలియన్, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను, వ్యాపార వ్యవస్థను చిన్నాభిన్నమును చేసినటువంటి నెపోలియన్ వాటర్ల యుద్ధము ద్వారా ఓటమిని పాలై బందీగా చిక్కిపోవటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇంగ్లాండ్ చతుర్రాజ్య కూటమి సైన్యము చేసిన తప్పును తిరిగి చేయకుండా తనను ఐరోపా ఖండములో ఉన్నటువంటి దీవులలో కాకుండా ఆసియా ఖండంలో ఉన్నటువంటి హెలీనా ద్వీపంలోనికి ఇతన్ని తరలించి అక్కడ బంధించి తిరిగి నెపోలియన్ తప్పించుకోవటానికి వీల్లేని విధంగా అతన్ని బంధించటం జరిగింది. ఆ తదుపరి 1815లో వియన్నా కాంగ్రెస్ ద్వారా వియన్నా పట్టణంలో నెపోలియన్ పాలిత రాజ్యాలను ఆస్ట్రియా, ప్రష్యా, రష్యా మరియు ఇంగ్లాండ్ దేశం విభజించుకొని పంచుకున్న చరిత్ర మనం చరిత్రలో చూడవచ్చు. నెపోలియన్ యొక్క చరిత్రలో మనం పరిశీలిస్తే నెపోలియన్ యొక్క చివరి ఘట్టం, నెపోలియన్ ప్రపంచ చరిత్రలో తిరుగులేనటువంటి ప్రపంచ పాలకులందరినీ, కొన్ని వేల, వందల, లక్షల మంది ప్రపంచాన్ని పరిపాలించిన చరిత్ర ఆధారమవుతుంటే ఆధునిక ప్రపంచ చరిత్రకారులు ఒక 10 మందిని మాత్రమే గుర్తించి వారికి ది గ్రేట్ అనేటువంటి టైటిల్ను ప్రకటించటం జరిగింది. తిరిగి ఆ 10 మందిలో అగ్రగణ్యుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకు ఆన్సర్గా అతడే నెపోలియన్ అని చెప్పేసి చరిత్రకారులు ఏకతాభిప్రాయాన్ని కలిగి ఉండటం జరిగింది. అట్టి అగ్రతాంబూలాన్ని పొందినటువంటి అగ్రగ్రేసరుడైనటువంటి నెపోలియన్ 1815 నుంచి 1821 వరకు సెయింట్ హెలీనా ద్వీపంలో ఇతడు బందీగా జీవిస్తూ 1821లో అశువులు పాసటం జరిగింది, ప్రాణాన్ని కోల్పోవటం జరిగింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ నెపోలియన్ బోనాపార్టే. నెపోలియన్, ది గ్రేట్ నెపోలియన్, ఐరోపా ఖండాన్ని, ఐరోపా పటాన్ని మార్చివేసినటువంటి నెపోలియన్, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్తంభింపజేసినటువంటి నెపోలియన్ యొక్క చరిత్ర ప్రపంచ చరిత్రలో నిర్దిష్టమైనది, చెప్పుకోదగింది. నెక్స్ట్ క్లాస్ we will discuss. Thank you.